దేశ అధినేత మరో దేశంలో పర్యటించడం మామూలే అయినప్పటికీ భారత ప్రధాని రష్యాను సందర్శించడం మాత్రం అత్యంత ప్రాధాన్యతగా మారింది. అగ్రదేశం అమెరికాకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. నిజానికి ఇది భారతదేశానికి తలనొప్పి తెప్పించే అంశమే. ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్న అమెరికా, రష్యాల మధ్య భారత్ నలిగిపోతున్న మాట వాస్తవమే. అయితే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడంలోనే భారత్ సత్తా ప్రపంచానికి అర్థమైంది. అయితే ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. అలాగని భారత్ రష్యాతో ఎప్పుడూ అంటకాగలేదు. 1950లో ప్రారంభమైన ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్ని 2 శిబిరాలుగా విభజించిన తర్వాత అప్పుడే కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ను స్థాపించి ప్రపంచానికి కొత్త మార్గం వేసింది. 2 శిబిరాలైన అమెరికా వైపు గాని, రష్యా వైపు గాని ఎటువైపు మొగ్గు చూపకుండా స్థిరంగా ఉంది. ఇదే క్రమంలో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల్ని పాటించడంలోనూ భారత్ నిరాకరించింది. అయితే రాయితీ లభిస్తుందనే కారణంతో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధన దిగుమతులు చేసుకుంది. ఇక ఐక్యరాజ్య సమితిలోనూ వ్యూహాత్మకంగా తటస్థంగా నిలిచింది భారత్. దీంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపుతుందనే సంకేతాలు వెళ్లాయి. అయితే ఈ సందేహాల్ని భారత్ నివృత్తి చేయడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. భారత ప్రధాని మోడీ హయాంలో నాటి భారతదేశ అలీన విధానంలోని కొన్ని అంశాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇందులో కొన్ని అంశాలు పక్కన పెట్టినప్పటికీ ముఖ్యంగా బలమైన చైనాకు చెక్పెట్టే క్రమంలో అమెరికాతో మోడీ లోతైన సంబంధాల్ని కొనసాగించారు. అలా అనడం కంటే చైనాను అడ్డుకోవడానికి అమెరికానే భారత్కు అండగా నిలబడిందని చెప్పాలి. ఇందులో భాగంగానే అమెరికా భారత్ని తన బలమైన దౌత్య భాగస్వామిగా భావిస్తోంది. అదే సమయంలో అమెరికాకు బద్ధశత్రువుగా ఉన్న రష్యాతో కూడా భారత్ దీర్ఘకాల సంబంధాల్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే అమెరికా ఈ విషయంలో భారత్ని అవకాశం దొరికినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్, రష్యా దాడుల్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటు వేయకుండా భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ తీర్మానాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాయి. భారత్ అనుకూలంగా ఓటేస్తుందనే అవి ఆశగా చూశాయి. కానీ భారత్ ఆ ఓటింగ్కు దూరంగా నిలబడింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అమెరికా, పశ్చిమ దేశాలతో చాలా సన్నిహితంగా ఉంటోంది. ఈ దేశాలతో సంబంధాల్ని మరింత లోతుకు తీసుకెళ్లింది. 21వ శతాబ్దంలో భారత్ అమెరికాల బంధం అద్భుతమైందని బరాక్ ఒబామాతో పాటు తర్వాత వచ్చిన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్లు కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా పట్ల ఈ 2 దేశాలకు ఉన్న అసంతృప్తి కూడా ఈ బంధాన్ని మరింత బలపరిచింది. అంతేగాక క్వాడ్ కూటమిలోనూ కీలక భాగస్వామిగా భారత్ ఉంది. చైనా దూకుడుకు ముక్కుతాడు వేయడానికి అమెరికా సౌత్ ఈస్ట్ ఆసియాలో ఫోకస్ పెట్టడం, మరోవైపు సరిహద్దు గొడవలతో భారత్ కూడా చైనాపై గుర్రుగా ఉన్న నేపథ్యంలోనే భారత్, అమెరికాలు చాలా దగ్గరయ్యాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. భారత్, అమెరికాలు తమ స్నేహాన్ని ప్రజాస్వామ్యానికి బద్దులుగానే కొనసాగిస్తున్నాయి. కానీ దౌత్యానికొస్తే ఎవరి ప్రయోజనాలు వారివే అన్నట్టున్నాయి. అమెరికా ప్రయోజనాలు అమెరికాకుంటే భారత్ ప్రయోజనాలు భారత్కుంటాయి. యుద్ధం సమయంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నప్పుడు వారిని స్వదేశానికి తరలించడానికి రష్యా సహాయం అవసరమైంది. అలాగే భారత్కు రష్యా అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. భవిష్యత్తులో ఐరాష్ట్రాలు, పాకిస్తాన్, చైనాలు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పుడు రష్యా మద్దతు చాలా అవసరం కూడా. ఇలాంటివెన్నో అంశాలు భారత్ని రష్యాకు దగ్గరగా ఉంచడానికి దోహదం చేశాయి. ఇంకోవైపు పశ్చిమ దేశాలకి భారత్ ఎన్నో విషయాల్లో అవసరం. అతిపెద్ద మార్కెట్గా వస్తువులు అమ్ముకోవడానికి, సేవలు అందించడానికి, మరెన్నో అంశాలకి భారత్ అవసరం వాటికుంది. ఈ కోణంలోనే పశ్చిమ దేశాలు, అమెరికా భారత్ వ్యవహారాల్లో ఆచితూచి అడిగేస్తాయి. ఇక మోడీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ చాలా కీలక దేశంగా మార్పు చెందింది. భారత్కు అమెరికాతో కంటే కూడా రష్యాతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనడానికి సాక్ష్యాలున్నా అమెరికా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. నిజానికి భారత్ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఏ చర్య తీసుకున్నా అది భారత్ సొంత ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ రష్యాని విమర్శిస్తే తమకెంతో ముఖ్యమైన చారిత్రక మిత్రుడికి భారత్ దూరం కావాల్సి వస్తుంది. ఇదే జరిగితే చైనాకు రష్యా దగ్గరవుతుంది.
చైనాను భారత్ అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్న తరుణంలో అది భారత్కు నష్టం చేకూరుస్తుంది. ఒకవేళ భారత్ బహిరంగంగా రష్యాకు మద్దతు పలికితే అమెరికాతో సంబంధాలు ప్రభావితమవుతాయి. భారత్ అమెరికాలు పూర్వకాలం నుంచి సన్నిహితంగా ఏమీ లేవు. కానీ దౌత్యపరంగా ఇరు దేశాలు కీలక భాగస్వాములు. ఒకవేళ భారత్ అమెరికా చెప్పినట్టు వింటే అది రష్యాకు కోపం తెప్పిస్తుంది. ఇలా భారత్ రెండు దేశాలతోనూ సంబంధం కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. భారత్ రష్యా సంబంధాల్లో సానుకూల అంశమేంటంటే, ఒక భాగస్వామిగా రష్యా భారత్కు మిలిటరీ సాంకేతికత, ఇతర అంశాల్లో సహాయం చేస్తుంది. మిగతా దేశాల నుంచి ఇది తక్కువనే చెప్పాలి. ఇక ఇక్కడున్న ప్రతికూల అంశం చైనా అంశంలో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రయోజనాల్ని రష్యా దెబ్బతీయవచ్చనే సందేహం. రష్యాను భారత్ ఒక మద్దతుదారుగా చూసినప్పటికీ చైనా విషయంలో భారత్ ప్రయోజనాలకి ముప్పు కలిగించదనే హామీ అయితే లేదు. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి అధిక ప్రయోజనాల్ని, మద్దతును కూడగట్టుకునేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే రష్యాతో విరోధాన్ని వ్యతిరేకిస్తుంది. భారత మిలిటరీ పరికరాల్లో 50 నుంచి 80% రష్యాలో తయారైనవే. అంటే సాధారణ పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి విడిభాగాలు, సాంకేతికత, నిర్వహణ భారత్కు అవసరం. 4 ఏళ్ల క్రితం మొదలైన భారత్ చైనా సరిహద్దు వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి మిలిటరీ సహాయం చాలా కీలకం గనుక భారత్ రష్యాతో స్నేహం కొనసాగించక తప్పదు. నిజానికి బలమైన రష్యా భారత్ ప్రయోజనాలకు, బలమైన భారత్ ప్రపంచ శాంతి ప్రయోజనాల కోసం అవసరంగా కనిపిస్తుంది. సరిగ్గా ఈ మంత్రాన్నే ప్రధాని మోడీ కూడా పాటిస్తున్నట్టు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.